హాయ్ ఫ్రెండ్స్, మీ వంటల రారాజు బై వైడి. ఈరోజు మనము నాటుకోడి పులుసు చేస్తున్నాము విలేజ్ స్టైల్లో. నాటుకోడి 1.5 కేజీ తెచ్చానండి. ఈ నాటుకోడిని మనం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ఆనియన్ దానిలో తరిగి వేస్తాను, ఒక ఆనియన్, అలాగే కొంచెం అల్లం. దాన్ని నీట్గా మనం కడుక్కొని దాని మీద పొక్కు నీట్గా తీసి కొంచెం ముక్క చూపిస్తున్నాను, అంతా ముక్క వేసుకోవాలి. చికెన్ వచ్చి నాటుకోడి వచ్చి 1.5 కేజీ అండి. అది నీట్గా కడిగి క్లీన్ చేసి ఇదిగో నేను కుక్కర్లో పెడుతున్నాను. దాన్ని కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లోనే పెట్టుకుంటే నాటుకోడి నీట్గా మనము అది ఉడికేదానికి కానీ మనం తినేదానికి బాగుంటుంది. ఒక చెంచా, ఒక స్పూను మనము దాంట్లో పసుపు వేసుకోవాలి. ఇదిగో అల్లం మనము మిక్సీకి వేయకుండా నేను విలేజ్ స్టైల్లో మనం దంచి దానిలో వేస్తున్నాను. ఒక ఆనియన్, ఇందాక చూపించినట్టు ఆనియన్ తరిగి దాంట్లో వేస్తున్నాను. దంచినట్టు అల్లం వేస్తున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తుంది. ఈ 3 మనం వేసి దాన్ని మనము కుక్కర్ని మనము కొంచెం వాటర్ వేసుకోండి. దాంట్లో మరి ఎక్కువ వేయద్దు, ఎందుకంటే కోడి మనం ఆల్రెడీ కడిగి ఉన్నాము మాంసము, దాంట్లో నీళ్లు ఊరుతాయి. ఈ స్టైల్లో మనం పెట్టి దాన్ని ఒక 6 కానీ 7 కానీ విజిల్లు ఉడికించిన తర్వాత దాన్ని మనము ఈ విధంగా మనం మిక్సీలో దానిలో ఏం మసాలాలు ఏం లేకుండా ధనియాలు, ఒక కొబ్బరి అంటే ఒక చిన్న చిప్ప, తెల్లగడ్డ ఒక చిన్నది, ఈ విధంగా నేను చూపించినటువంటి ఈ 3ను మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ మిక్సీలో తర్వాత వేసేది నేను ఏ విధంగా వేయాలో చూపిస్తానండి. కుక్కర్ మనకు ఉడికిపోయింది. తర్వాత మనకు దాంట్లోకి వేసేటువంటి 2 ఆనియన్స్, 2 ఎర్రగడ్డలు, ఒక 3 పచ్చిమిరపకాయలు దాంట్లోకి మనము వేసుకోవాలి. కొంచెము దాల్చిన చెక్క, మొగ్గలు, ఇవి దాంట్లో వేయాల్సింది. కుక్కర్ను మనము చెప్పాను కదా, ఒక 6 విజిల్లు 7 విజిల్లు రానిచ్చిన తర్వాత దాన్ని ఉడికించి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదిగో మిక్సీకి కొబ్బరి, ధనియాలు వేయాలి ఫస్ట్. తర్వాత వెల్లుల్లి, ఇందాక చూపించిన చిన్నగడ్డ వెల్లుల్లి వేయాలి. ఇది పేస్ట్ లాగా కాకుండా పొడి మసాలా వేసుకోండి. పొడి మసాలా వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక బౌల్ని పెట్టాను. ఇదిగోనండి మనం వాడేది ఈ నూనె వేస్తున్నాను. మనము ఫ్రీడమ్ ఆయిల్ని మనం వాడతాము. ఆయిల్ వేసిన తర్వాత ఇదిగో చెక్క, మొగ్గ నేను చూపించినటువంటివి ముందుగా దానిలో వేసి కొంచెం దోరలాగా వేగిన తర్వాత దానిలో నూనెలో బాగా వేయించుకోవాలి. దాన్ని ఈ విధంగా కలిపెడుతూ ఉండాలి. ఇందాక చూపించినటువంటి 3 ఆనియన్స్, అది ఆనియన్లు, 2 ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు చూపించాను కదా, అవి తరుక్కొని ఇది మనము ఈ ఆయిల్లో వేస్తున్నాం. తర్వాత కరివేపాకు దాన్ని వేసి దాన్ని బాగా నీట్గా మనము దోరలుగా వేయించుకోవాలండి. ఉడికించినటువంటి చికెన్ మనం ఇందాక పక్కన పెట్టాము, దాన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేసి దానిలో గ్యాస్ అంతా పోయింది, అది ఓపెన్ ఈ విధంగా ఉడికించాను. నేనైతే 7 విజిల్లు ఉడికించాను దాన్ని. మనం ఇదిగో మసాలా అంటే మన టమాటా, ఎర్రగడ్డ, ఆనియన్ అంతే వేసింది. ఈ మాత్రం ఉడికించుకున్న తర్వాత ఈ ఉడికిన చికెన్ దానిలో కలిపి దానిలో వేసి దాన్ని అన్నింటిలో మనం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ దానిలో, అంటే మన పులుసుగా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ని దానిలో మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ కూడా కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది టేస్టు. సన్నీళ్ళు పోస్తే ఏంటంటే కూర సవ్వగా ఉంటుందని చెప్తుంటారు. నేను ఆల్రెడీ పక్కన వేడి నీళ్ళు ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు కొంచెం వేసాను. దాంట్లో వేసి దాన్ని బాగా నీట్గా కలిపెట్టాను. ఈ విధంగా మనము నీట్గా కలుపుకుంటూ దాన్ని బాగా ఉడికించాలి. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది. మసాలా మనం ఏంటంటే కొంచెం దోరలుగా వేయించుకున్నాము. వేయించిన మసాలా మనం వేస్తుంది. కారం మీకు సరిపడినంత మీరు చూసుకుంటూ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ కారం వేయబాకండి. మరి ఎక్కువ కారం వేసినా తినేంత కారం ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ అయిపోయిందని తెల్లేము. నేను ఉడికి నీళ్ళండి కొంచెం పక్కన ఉన్నాయి, దాంట్లో వేసి ఇదిగో ఈ విధంగా పులుసు పెడుతున్నాను. ఇందాక మన ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి, మన పొడి మసాలా వేస్తున్నాను. ఈ పొడి మసాలా వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి, వేరే ఏమి వేయద్దు. ఈ విధంగా మీరు చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ టేస్ట్ కానీ ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుందండి. ఇదిగో కొంచెము కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం సేపు బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం అంటే దించబోయే ముందు వేసుకోవాలి ఆ కొత్తిమీర. మీకు ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ మరలా ఇలాంటి కూర చేయమని మిమ్మల్ని అడుగుతారు. నేను ఆ విధంగా చూపించానండి. దీనిలో వేరే ఇంకేమీ వేయొద్దండి.
దీనిలో గరం మసాలా కూడా నేను వేయలేదు. కలర్ అయితే ఇది కూర ఈ కలర్లో వచ్చిందండి, నీట్గా ఉంది. నేను దీన్ని మీకు ఒక బౌల్లో వేసుకొని నేను తిని చూపిస్తాను. కూర అయితే పూర్తి అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా మనము తిని దీని రుచి మీకు చెప్తానండి. ఒక బౌల్లోకి నేను కూర తీసుకుంటున్నాను. ఈ కూర కూడా మనం ఎక్కువసేపు కూడా ఉడికించబడలే, ఆల్రెడీ మనము దీన్ని కుక్కర్లో ఉడకబెట్టిన కూర కాబట్టి మనకు ఆ ఉడికిన కూర మెత్తగా ఉంటే సరిపోద్దండి. నాటుకోడి అంత మాత్రం ఉడికితే చాలు, బాగుంటుంది. ఈ విధంగా బౌల్లో తీసుకొని ఇదిగో నేను తిని చూపిస్తున్నాను మీకు. ఈ ఈ ముక్క కానీ ఆ పులుసుకు కానీ ఎట్లా ఉందంటే ఆ గుమగుమలాడే ఆ వాసనకే మనము ఒట్టి కూర తినేయాలనిపిస్తుందండి. ఆ విధంగా ఉంటుంది. ఇదిగో ముక్క చూపిస్తున్నాను. ఈ ముక్కను నేను తింటున్నానండి. బాబ్బా అబ్బబ్బబ్బబ్బా, అది ఆ టేస్ట్, ఆ ముక్కకు పట్టినటువంటి ఆ మసాలా, ఆ రుచి ఎలా ఉందంటే నేను చెప్పి కన్నా కూడా అది ఒక పులుసు కూడా మీకు తాగుతున్నాను, నేను తాగి చూపిస్తున్నాను. చేతిలో పోసుకొని మీరు ఊరికినే తాగేస్తారు పులుసు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.